హాయ్ అండి, ఈరోజు నేను ఎగ్ రైస్ చేస్తున్నాను. ఇలా ఆయిల్ పోసుకున్నానండి. నెక్స్ట్ దీంట్లో ఎగ్, నేనైతే 1 ఎగ్ తీసుకున్నానండి. ఇంతే అన్నం ఉంది కాబట్టి 1 ఎగ్ తీసుకున్నాను. ఇందులో కొంచెం సాల్ట్ ప్లస్ పసుపు వేసుకున్నానండి. వేసుకుని కలుపుకుందాము. ఇలా అయింది కదా. ఇప్పుడు దీన్ని ఎగ్ని మనం పక్కన తీసుకొని పెట్టుకుందాము. ఇలా పక్కన తీసి పెట్టుకున్నానండి. అదే దాంట్లో కొంచెం ఆయిల్ పోసుకుందాము. తర్వాత ఉల్లిపాయలు, కొంచెం లైట్గా జీలకర్ర, కరివేపాకు, పచ్చిమిరపకాయలు వేసుకున్నానండి. కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకున్నానండి. లైట్గా కారం వేసుకున్నానండి. ఇంకా కొంచెం పసుపు, సాల్ట్. ఇందాక నేను ఎగ్లో సాల్ట్ వేసుకున్నాను కదా, దానికి తగ్గట్టు టేస్ట్కి మనం కొంచెం సాల్ట్ వేసుకోవాలి. ఇప్పుడు అన్నం వేసుకొని కలుపుకోవాలండి బాగా. నెక్స్ట్ నేను చిల్లీ సాస్ ప్లస్ ఇంకా సోయా సాస్ వేసుకున్నానండి. తర్వాత కొంచెం చికెన్ మసాలా వేసుకుందాం. ఇప్పుడు చికెన్ మసాలా అవన్నీ వేసుకున్నాం కదా. ఇప్పుడు మనము ఎగ్ ఇది పక్కన పెట్టుకున్నాం కదా, ఇది ఇందులో వేసుకుందామండి. వేసుకొని కలుపుకుందాం. అలాగే పైన కొంచెం ఫ్లేవర్గా కొత్తిమీర వేసుకుందాం. అయిపోయిందండి వేడివేడిగా ఎగ్ రైస్ నా స్టైల్లో. ఎగ్ రైస్ చేయండి. మా రెసిపీ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.